చూడండి, అంబాత్రయ క్షేత్రంలో మీకు ఇంకొక రిజర్వేషన్ అని చెప్తాను నేను. భుక్తి కావాలంటే మీకు ఏడన్నా దొరుకుతుంది. అడుక్కు తిన్నా భుక్తి వస్తుంది, కడుపుకు అన్నం. దొంగతనం చేస్తే కూడా భుక్తి వస్తుంది, ఎవరి కడుపన్న కొట్టి తినొచ్చు. లంజతనం చేస్తే కూడా భుక్తి వస్తుంది. ఇవేవి కాకుండా దళారి పని చేస్తే కూడా భుక్తి వస్తుంది. కడుపుకు అన్నమే భుక్తి, పిడికడ అన్నమే భుక్తి. డబ్బు సంపాదించాలంటే ఎట్లన్నా సంపాదించుకుంటారు, పిడికడ అన్నం కావాలంటే ఎట్లన్నా సంపాదించుకుంటారు. ముక్తిని తెచ్చుకోగలరా? ముక్తి ఏడ దొరుకుతుంది చూడండి. ముక్తి కోసమే జీవుడు పాకులాడాలి. కాబట్టి నేను అప్పుడు అమ్మని ఫస్ట్ అడుగుతుంటే, అమ్మ పుణ్యక్షేత్రాలు మాస్తున్నాయి, పుణ్యం కావాలి జీవుడికి. నేను కూడా చదివిన, పుణ్యం లేనిది ఏం నిలబడతలేదు. వంశం నిలబడతలేదు, సంపద నిలబడతలేదు, ఆయువు నిలబడతలేదు, పేయిల పట్టు కూడా నిలబడతలేదు, మోగోనికి ధాతు పుష్టి కూడా నిలబడతలేదు. స్త్రీలకు సహజ సిద్ధమైనటువంటి అండోత్పత్తి కూడా పుణ్యం వల్లనే సిద్ధిస్తుంది. పుణ్యం లేని స్త్రీలకు అది కూడా సంక్రమణ జరగదు. ఋతుక్రమం కూడా చక్కగా రాదు పుణ్యం లేకపోతే.